సో అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు ఎక్కువగా మనం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి చాలా మాట్లాడామండి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కువగా లైమ్‌లైట్‌లో ఉన్నది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. సో ఇప్పుడు మనం నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే వెస్ట్ పార్ట్, నార్త్ పార్ట్ ఆల్మోస్ట్ మనకి సిటీలో ఉన్నట్టే. ఈ ఐటీకి కనెక్టివిటీ లొకేషన్స్ అండి ఇవి. సో ఇప్పుడు ఎక్కువగా హై రైజ్ ప్రాజెక్ట్స్ మనకి నార్త్ అండ్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వస్తున్నాయండి. సో మనం నార్త్ వెస్ట్ అనుకుంటే మనకి ఎక్కువగా లైమ్‌లైట్‌లో ఉన్న లొకేషన్స్ కూకట్పల్లి, కేపీహెచ్బి, ఇటు మియాపూర్, చందానగర్, లింగంపల్లి. సో లింగంపల్లి తర్వాత అగైన్ వెస్ట్ పార్ట్కి వెళ్తుందండి. సో లింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు అగైన్ బాచ్పల్లి కూడా దీంట్లో ఉన్నదండి. ఎక్కువగా హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఒక సామెత ఉంది చూడండి, చేప కింద నీరులాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు. జనాల్లోకి రాకుండా అంత బాగా సేల్స్ అవుతున్నాయి. ప్లస్ అంత అడ్వర్టైజ్మెంట్స్ కూడా లేవండి కొన్ని ప్రాజెక్ట్స్. అవి ఎక్కడ అనేది నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు జేఎన్టీయు కేపీహెచ్బి దగ్గర జేఎన్టీయుకి అతి దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక 800 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక హై రైజ్ అంటే 37 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారండి. ఒక చాలా పెద్ద బిల్డరు, కేటగిరీ ఏ బిల్డరు. ప్రైస్ కూడా అంటే వాళ్ళు ఎక్కువగా మార్కెటింగ్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదండి. సో ప్రైస్ కూడా చాలా తక్కువకి అమ్ముతున్నారండి. తక్కువ అంటే ఎంత? 7,500. ఈరోజు కేపీహెచ్బిలో ఒక ఒక హై రైజ్ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం 8,500 అయితే పెట్టాలండి. అలాంటిది 7,600, 5 or 6 మేబీ 100 హియర్ ఆర్ దేర్కి వాళ్ళు కోట్ చేస్తున్నారండి. ప్లస్ ఎమ్యూనిటీస్ ప్లస్ హై రైజ్ ఛార్జెస్ ఇవన్నీ తీసుకుంటారండి. సో 7,500 అంటే నాకు తెలిసి ఈరోజు కేపీహెచ్బిలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ప్రైస్ అండి అది. సో ఒక అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీ మనకి ఆ రేట్లో దొరుకుతుందంటే రియల్లీ ఇట్స్ సో గ్రేట్ అండి. సో దిస్ ఈజ్ వాళ్ళు కూడా రేట్ పెంచబోతున్నారు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండి. చాలా ఇన్వెంటరీ వాళ్ళ దగ్గర ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, ఫ్లోర్స్ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుందండి. చాలా అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా లింగంపల్లిలో ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా నేను చూశానండి. ప్రాజెక్ట్ రెడీ టు మూవ్. సో ఈ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్లో నేను చూసింది ఏంటంటే దాదాపుగా మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా 1,500 రూపాయలు తక్కువగా అమ్ముతున్నారండి. ఎందుకు అమ్ముతున్నారంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇన్వెస్టర్స్ యూనిట్స్ ఉన్నాయి, మార్ట్గేజ్ యూనిట్స్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకునే ఉద్దేశంతో వాళ్ళు బేసిక్గా ఇప్పుడు లింగంపల్లి దగ్గర మనం ఒక ప్రాజెక్ట్, ఒక అల్ట్రా లగ్జరీ హై రైజ్ ప్రాజెక్ట్ కొనాలి అంటే మనకి బేస్ ప్రైజు, ఫ్లోర్ రైజు, ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అంతా కలిపి మనకి 10,500 రూపాయలు మినిమం అవుతుందండి. అలాంటిది వాళ్ళు 9,000 నుంచి 9,200 మధ్యన ఇచ్చేస్తున్నారు. జిఎస్టీ కూడా తీసుకోవటం లేదు, ఎందుకంటే రెడీ టు మూవ్ కాబట్టి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి ఫర్ హోమ్ సీకర్స్, ఎండ్ యూజర్స్. దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే బేసిక్గా మీరు చాలా ప్రాజెక్ట్స్ చూసుంటారు. మేబీ ఈ 10,000 ప్లస్ జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ మీ బర్డెన్ వల్ల యూ మైట్ హ్యావ్ డ్రాప్డ్. సో ఇది రైట్ టైం అండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. చాలా తక్కువ ప్రైస్, మార్కెట్ కన్నా 1,500 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ఎస్ఎఫ్టీ అనుకుందామండి. 1,500 రూపాయలు అంటే 30 లక్షలు అక్కడే మిగులుతుంది. అదేవిధంగా జిఎస్టీలో కూడా ఒక 10 లక్షల దాకా మిగులుతుందండి. సో దాదాపుగా 40 lakhs యు ఆర్ సేవింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ నౌ. ఈ ఆపర్చునిటీ ఎక్కువ రోజులు ఉండదండి. హార్డ్లీ నాకు తెలిసి ఒక 1-2 monthsలో వాళ్ళు అమ్మేసుకొని వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి. ఇట్ ఈస్ ఇన్ చందానగర్ లింగంపల్లి ప్రాజెక్ట్. చందానగర్ అండ్ లింగంపల్లిలో ఉన్నదండి ఈ ప్రాజెక్టు. సో అదేవిధంగా నెక్స్ట్ మియాపూర్ అండి. మియాపూర్ ఈజ్ నౌ గ్రోయింగ్. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పటి వరకు ఎప్పుడు ఈ ఓఆర్ఆర్, నార్సింగి, ఈ ఈ లొకేషన్స్ ఎక్కువగా మాట్లాడుకున్నాం. కోకాపేట్, ఈ లొకేషన్స్ ఎక్కువగా మాట్లాడుకున్నామండి. ఇది ఇంకొక సింగపూర్ లాగా తయారవుతుందని అందరూ అంటుంటారు. బేసిక్గా అదే దానికే రెప్లికా. మియాపూర్ నుంచి గండి మైసమ్మ, మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మనం కమింగ్ 4 to 5 yearsలో మనం అన్ని హై రైజెస్ చూడబోతున్నామండి. అఫ్కోర్స్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు 150 feet రోడ్కి.
సో ఇక్కడ వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 40 to 50 స్టోరీడ్ బిల్డింగ్స్ ఎక్కువగా వస్తున్నాయండి, కొత్త ప్రాజెక్ట్స్. పాతవి ఆల్రెడీ 30 ఫ్లోర్స్, 25 ఫ్లోర్స్, 24 ఫ్లోర్స్ కట్టేశారు. ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి 40 స్టోరీడ్ బిల్డింగ్ వస్తుందండి. ట్రస్ట్ మీ, ఇంకొక 4 ఇయర్స్ తర్వాత మియాపూర్ నుంచి గండి మైసమ్మ మనం వెళ్తున్నప్పుడు అయ్యో ఇదేనా అసలు ఒకప్పుడు బాచుపల్లి రోడ్ ఇదేనా అని అనుకుంటామండి. అంతలాగా డెవలప్ చేయబోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్స్ కడుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ కంజక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఉండకూడదని ఫ్లైఓవర్స్ కడుతూ వెళ్తున్నారండి. ఎక్కడి నుంచి మనకు మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మనకు మల్టిపుల్ ఫ్లైఓవర్స్ వస్తున్నాయండి. సో ఈ రోజు కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మనం ఇక్కడ కోకాపేట రేట్స్ చూడబోతున్నామండి. కోకాపేటలో ఈరోజు 12,000, 13,000 ఉందండి. ఆ రేటు మనం మియాపూర్లో నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో చూడబోతున్నాం, 3 to 4 ఇయర్స్లో చూడబోతున్నాం అండి. ఈరోజు అయితే మనకి 7,500 to 8,000 మధ్యన దొరికేస్తున్నాయి. దట్టు మియాపూర్ సర్కిల్కి దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 60-70% కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా 7,800కి అమ్ముతున్నారు. అగైన్ దట్ ఈజ్ ఆల్సో రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. అదే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రెడీ టు మూవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మియాపూర్ వాకబుల్ డిస్టెన్స్, సెంటర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్, డీమార్ట్కి అతి దగ్గరలో కొన్ని హైరైజ్ ప్రాజెక్ట్స్, కొన్ని ఇన్వెస్టర్ యూనిట్స్ లాగా కూడా అమ్ముతున్నారు. రెడీ టు మూవ్ అండి, నో జిఎస్టీ, విత్ జిఎస్టీ లేకుండా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో అది కూడా ప్రైజెస్ చాలా, అంటే మార్కెట్ ప్రైస్ 8,000 చెప్పినా కూడా వాళ్ళు కాంపిటేటివ్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నారండి ఇన్వెస్టర్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. అగైన్ బాచుపల్లి వరకు మనకి హైరైజ్ ప్రాజెక్ట్స్ చాలా ఇప్పుడు రాబోతున్నాయండి. కొన్ని పెద్ద బిల్డర్స్, అంటే కొన్ని వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి కొన్ని బిల్డర్స్ వచ్చి ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారండి. వాళ్ళు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎస్, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. కొన్ని ప్రాజెక్ట్స్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత, హెచ్ఎండిఏ రేరా వచ్చిన తర్వాత ఓటీపీస్ కూడా తీసుకుంటున్నారండి. అంటే వన్ టైం పేమెంట్, ఎట్ ఏ టైం 1 monthలో పే చేయాలి. రేరా వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. సో మనీ ఉన్న వాళ్ళైతే అలా ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీకు దాదాపుగా 30-40% మీకు అక్కడ సేవ్ అవుతుంది. ఎస్, సో అటువంటి ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మనకి, అప్ టు గండి మైసమ్మ వరకు. గండి మైసమ్మలో కూడా మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇటు ఈ రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది మన గండి మైసమ్మ టు మియాపూర్. నాకు తెలిసి హార్డ్లీ 10 minutesలో వచ్చేస్తాం. ఆ విధంగా తయారు చేస్తున్నారండి 150 feet రోడ్డు. లేదు అనుకుంటే గండి మైసమ్మ దగ్గర మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా గచ్చిబౌలి హార్డ్లీ 20 minutes. సో 2 అప్రోచెస్ ఉన్నాయండి. సో ఎస్, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ బిట్వీన్ మియాపూర్ టు గండి మైసమ్మ అండి. దాదాపుగా ఒక 20 ప్రాజెక్ట్స్, దాంట్లో కొన్ని రెడీ టు మూవ్ ఉన్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని అబౌట్ టు స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకొక కోకాపేటని మనం చూడబోతున్నాం ఈ లొకేషన్స్. సో దిస్ కమ్స్ అండర్ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కూకట్పల్లిలో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు హైరైజ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయండి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కూకట్పల్లి మనకి హైటెక్ సిటీ రోడ్లో కూడా ఉన్నాయండి. సో ఎంత అంటే 7,500 to 8,000 రూపీస్కి మనకి దొరికేస్తున్నాయి. సో ఎస్, ఇప్పుడు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో రేట్స్ బాగా హైప్ అవుతాయండి. గత 1.5 year నుంచి మనంతా హైక్ చూడలేదు. చాలా లిమిటెడ్, అంటే చాలా తక్కువగా ఇంక్రీజ్ అయింది. యాక్చువల్లీ అవ్వాల్సింది ఎక్కువ, కానీ తక్కువ అయిందండి డ్యూ టు సమ్ మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు పెరుగుతాయండి డెఫినెట్గా. ఇది ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఉన్నాయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో ఉన్నాయండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ అని ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి. దాంట్లో మీరు ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. ఎస్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద రైట్ అడ్వైజ్ అండి. ఐ వోంట్ చార్జ్ ఎనీథింగ్ టు అడ్వైస్ ఫర్ మై అడ్వైస్. సో థ్యాంక్ యూ అండి. నమస్తే. నా పేరు రవిచందన్. నమస్తే.